మనకేంటంటే ఇక్కడ వీళ్ళు జూలూరు గణేష్ దివ్య, ఇది గాట్లకుంట గ్రామ మండలం మహబాద్ జిల్లా. అయితే ఏంటంటే ఉపలంబ ప్రస్థానం మనం అక్కడ చేసుకున్న అప్పుడు ఏంటంటే పెద్దగా విశాలంగా ఉండి ఒక గద్దె లెక్క దిమ్మె లెక్క కట్టి ఉన్నప్పుడు ఇది ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మనవశత్తులకు సంబంధించి గ్రామ దేవత దోషం దేశంలో వాయువులో పెట్టుకున్నారు. ఓకే, కానీ ఎట్లా పెట్టుకున్నారు? ఓ కింటన్నర 2 క్వింటాల వదంతో గద్దె కట్టుకొని ఉపలంబ గుడి పెట్టిండు. దీనివల్ల మనసు చంచలం అవుతుంది. వాయువులు ఎత్తు పెట్టుకుంటే వ్యాపార కాడ రాగానే పైసలు తీసుకపోతారు, ఎత్త తీరా రూబాబులు మాట్లాడుతుంటారు, మానసిక మీద అవుతుంది, భయపడి బతకవలసి వస్తుంది. సేమ్ సార్, నాకు ఇక్కడికి రాగా భయం, లోపల పోతేనే ఏం కాకపోయింది. అంటే ఇక్కడ సమస్య అయితే భయం భక్తుల మీద ఉండవలసి వస్తుంది. మీ చుట్టూ వాడకట్టోళ్ళందరూ కన్నేషన్లు మనసులో దృష్టి వచ్చింది. అవునా కాదా చెప్పులే, దృష్టి అయితే వచ్చిందా? ఇట్లుంటే చంచలం అవుతుంది. దీన్ని తీసి మనం ఇక్కడ మనం పాయింట్ అవుట్ ఇస్తాను. ఇక్కడ ఉపలంబ గుడి గురించి, ఈ ఉపలంబ తల్లిని మనం ఏంటంటే ఈ గోడకు 3 ఫీట్లు తీసుకొని మనం ఇక్కడ ఈ ప్రాంతంలో మనం చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇది ఒక బేసిక్ ఏంటంటే మనకు 10 ఫీట్ల 2 ఇంచులతోటి ఈశాన్యకు మనకు మార్కించుకున్నాం. మనం అక్కడికి దీంట్లో తలకుంటా మేస్త్రి ఇక్కడ ఒక 3 ఫీట్లు మీరు గుర్తుపెట్టుకొని ఒక 3 ఫీట్లతోటి, అంటే ఇది గోడ అవతల ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఇది పవిత్రమైన స్థలానికి, భగవంతుని స్థలానికి అమ్మవారిది మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎల్లకాలం మంచి పొజిషన్ కొత్త అంటారు, ఎక్సలెంట్ ఉంటారు. ఈ ఉపలంబదే ఒక ఇనుప స్టాండ్ తెచ్చుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా ఇదే 50 కిలోల వజన్ ఉంటుంది. 50 కిలోల వజన్ ఉంటుంది ఉపలంబది. దీన్ని తీసి మన స్టాండ్ పెట్టి కట్టుకోవాలి. దాని కింద నీళ్ళు పోవాలి. స్టాండ్ పెట్టుకుంటే మీ అమ్మవారు మంచిగా మిమ్మల్ని కాపాడుతుంటది అని చెప్పింది. దానివల్ల మంచి అవుతుంది. ఎవరికైనా అమ్మవారిని ఏంటంటే ఈ అమ్మవారిది ఎప్పుడైనా కూడా ఇంత పెద్ద కట్టుకొని మంచిగా కట్టుకుంటా ఉంటారు. వద్దే వద్దు మేస్త్రి, దీన్ని మనం ఏం చేయాలంటే పిరమిడ్ ఆకారం చేద్దాం. పిరమిడ్ ఆకారం దీన్నే సిమెంట్ వేసి ఈ గోపురం లెక్క చేసుకుంటే ఈ శిఖరం ఉంటుంది. అంటే పిరమిడ్ ఆకారం అంటే శిఖరం గుడి ఉంటుంది అట్లా, ఇది వైబ్రేషన్ అవుతుంది. ఇది అయితే మన దేశంలో ఏంటంటే తెలంగాణ ఆంధ్రాలో కొబ్బరికాయ కొట్టి ముక్కలు పెడతాం, దీపాలు పెడతాం. అట్లా ఉండద్దు, పక్కకి పెట్టుకొని చేసుకోవాలి. ఇది ఎంత పెద్ద అంత పెద్దతోటి మనం చేసుకుంటాం, ఎక్సలెంట్ ఉంటుంటుంది. ఈ ఉపలమ్మ కూడా మీకు చెడు చేసిందో మంచి చేయలేదమ్మా, ఎందుకంటే ఎత్తున్నది కదా. మళ్ళా ఇక తిన్న యాటలు కోసుకొని ఇక్కడిని పెడతా బొంద పెడతాం, యాటలు కొత్తాను వద్దు. అవన్నీ తీసుకుపోయి మన సెరలేసుడే జల సమాధి చేసుకోవడం లెక్క పెడతాం. కానీ ఇండల్లో బొక్కలు ఉండదు, చెల్లి వాస అవుతుంది, అది సమస్య అవుతుంది. వాస్తవంగా అయితే చెప్పిన తర్వాత కరెక్ట్ ఉండదా? ఉపలమ్మ ఏదైతే నేనైతే ఆల్రెడీ చెప్పేసిన సమస్యలు వచ్చినాయి. వాసు ప్రకారంగా చెప్పినవి అయితే ఉన్నాయి కదా, గర్భపోటు, పాడతప్పిన గోడలు ఇవన్నీ వచ్చినాయి. ఇది శుక్రవారం దీపం ముట్టించుకొని చేసుకోవచ్చు, దీని తప్పు లేదు. వీళ్ళు కులం వచ్చేసి వైశాస్లో ఎట్లయినా పెట్టుకోవచ్చు, దాని తప్పు కాదు. వీళ్ళ తాత ముత్తాతలు ఎవరైనా వచ్చితే పెట్టుకుంటారు. ఈ కింద గాల అనేది పోవాలి, నీళ్లు కడుక్కుంటే పోవాలి. గట్ట చేసుకుంటే మంచిది. ఎవరికైనా దిమ్మలెక్క కట్టి దానికి దీనికి యాడ్ చేస్తాను. నెంబర్ 1 పొజిషన్ ఉన్నది. ఏదైనా కోసుకొని తినచ్చు, దాన్ని తాగొచ్చు. దీనికి వీళ్ళు ఏంటంటే బయటలోకి ఇచ్చడం జరిగింది. ఇది మనకేంటంటే అవతల కూడా కాస్త ఉండదు, మనకి ఇంత విశాలంగా చేసుకోవడం జరిగింది. ఉప్పలమ్మ కూడా అంటే గిట్ల కట్టుకోండి, పెద్ద కట్టుకొని మీరు రాయల్గా ఉండాలంటే గద్దె కట్టి అప్పుడు కింటను వదిలి పెట్టలే, అప్పుడు పెట్టి సమస్య వచ్చింది. అయితే ఇక్కడ దీమే ఉన్న ఇక్కడ ఈ బాత్రూమ్లు కట్టిండు, ఈ బాత్రూమ్ తీసేపించుకోవడం జరిగింది. ఎందుకంటే దానివల్ల సమస్య వచ్చింది. ఇక్కడ ఈయనకు నోసు క్యాన్సర్ వచ్చింది, దానికోసం వాచ్ చేయడం జరిగింది. ఉప్పలమ్మ తల్లి దీవులని సరి చేసుకున్నాం, కొంచెం బాగుపడ్డాడు, నెంబర్ 1 పొజిషన్ పోయింది. మీకు నచ్చ సరిపోయాం, గంట బిల్లు కొడుతాం, మా వీళ్ళతో అంటది. మాది గట్లకుంట గ్రామము, మా పేరు గణేష్ దివ్య. ఉప్పలమ్మ ఉన్నదని చెప్తే పెట్టుకున్నాం. ఆ ఉప్పలమ్మ కాడ యాటను వస్తే తర్వాత బయట వాళ్ళకి ఇచ్చాము అందరికి. తర్వాత మంచి జరిగింది మాకు. ఇప్పుడైతే ఇది ఉప్పలమ్మ పెట్టుకున్నాం, మంచిగా అయిందా లేదా? అంటే ఇక్కడ ఉప్పలమ్మ ప్రస్తావన కాడికి మనం చేయడం జరిగింది. ఎవరైనా పెట్టుకోవాలి, మొక్కిందంటే చేసుకోవాలి. అట్లా ఓకే, ఇట్లా చూసుకోవాలి. మనం పిరమిడ్ ఆకారం పెడతాను, గిసుంటి దొక్కుతాను. ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటే నెంబర్ 1 పొజిషన్ ఉంటుంది. ఏదైనా కూడా వీళ్ళు వైశాస్తులు, ఎందుకంటే ఈయనకు నాసల్ క్యాన్సర్ సంబంధించి వచ్చింది కాబట్టి అప్పటికి కూడా మంచిగా అయిందా లేదా? క్యాన్సర్ అయితే పోవాలి. మీకు నచ్చ సరిపోయిన గంట బిల్లు కొడుతుంది, మా వీళ్ళతో అంటది.